హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పూరి అండ్ క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ పూరికి కావాల్సింది గోధుమ పిండి తీసుకొని మీకు తగినంత తీసుకొని దాంట్లో ఎలాంటి లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకోకుండా మంచిగా చేసుకోవాలి. దాని తర్వాత అందులోకి కొంచెం కొంచెం ఆయిల్, తర్వాత ఉప్పు వేసుకొని మంచినీళ్ళు పోసుకొని కొన్ని పోసుకొని పిండిని కలుపుకోవాలన్నమాట. పిండి బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత అంత దగ్గరికి అనుకొని మెత్తగా కలుపుకున్నామా లేదా అని చూసుకోవడానికి పిండిని ఒక ఫింగర్తో ట్యాప్ చేస్తే అది మెత్తగా ఉందా లేదా అని తెలుస్తుంది. దాని తర్వాత ట్యాప్ చేయాలి. దాని తర్వాత 5 minutes మూసి పెట్టుకొని మనం 5 minutes ఉంటే దాని తర్వాత పిండి బాగా నానుతుంది అనమాట. అందులో మనం క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాము. క్యాప్సికమ్ కర్రీలోకి ఆనియన్స్, బీట్రూట్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. నాతో టమాటాలు లేవు, మనం యాక్చువల్గా టమాటాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర ఒక ఎక్స్ట్రా బీట్రూట్ ఉంటే దాన్ని కూడా కలిపి చేస్తున్నాను. మనకి దీంట్లోకి మసాలా తెల్లవాయిలు, కొబ్బరి అండ్ శనగిత్తనాలు అవన్నీ తీసుకొని మిక్సీ ఆడించుకోవాలన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు ప్లస్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలన్నమాట. కొద్దిగా మీకు తగినంత కరివేపాకు వేసుకోండి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని మంచిగా 50% ఆనియన్ బాగా కుక్ అయిన తర్వాత మంచిగా కలుపుకోండి. దాని తర్వాత మనం క్యాప్సికము అండ్ బీట్రూట్ అన్నీ వేసుకొని స్టార్ట్ చేద్దాం కర్రీ. ఫస్ట్ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం బీట్రూట్ వేసుకుందాము. దాని తర్వాత క్యాప్సికమ్ వేసేసుకొని మంచిగా మగ్గించుకుందాము. ఇప్పుడు ఒక 5 minutes మంచిగా వేగనిద్దాము. మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత చూస్తే మంచిగా వేగినాయా ఇంకా లేదు, ఇంకొక 5 minutes వేగించాలి. మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 minutes ఎక్స్ట్రా. ఇప్పుడు మనం చపాతీ పిండిని తడుపుకున్నాం కదా, బాగా నానిన తర్వాత ఇప్పుడు బాల్స్ చేసుకుందాము. పూరీ బాల్స్ చేసుకుందాము. చిన్నగా చేసుకోవాలి, చపాతీలో లాగా కాదు. పూరి కదా, చిన్న బాల్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు కర్రీ ఏమైందో చూద్దాము. ఆల్మోస్ట్ మంచిగా వేగింది కర్రీ. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. నేను చెప్పాను కదా, తెల్లవాయిలు అండ్ పల్లీలు, తర్వాత కొబ్బరి, ఈ 3 మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని అంతా మంచిగా ఇంకా కొన్ని వాటర్ పోసి మిక్సీలోకి దాన్ని కూడా మంచిగా పోసుకోండి. వాటర్ కొన్ని యాడ్ చేసుకొని అవి కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం 1 టీ స్పూను, మీకు తగినంత, 1 టీ స్పూన్ అనేం కాదు, మీకు తగినంత తీసుకోండి కారం పొడి. అండ్ తర్వాత వచ్చేసి టర్మరిక్ అంటే పసుపు కొంచెం వేసుకోండి.
ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం, వేసుకున్న తర్వాత ఈ 3 వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ కర్రీ అంటే రెడ్గా రావాలి, బట్ మనం బీట్రూట్ వేసాం కాబట్టి మనకి కొంచెం పింకిష్ కలర్లో వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఈ తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము. సేమ్ మిక్సీ జార్లోకి నేను వాటర్ మళ్ళీ పట్టుకున్నాను. కొన్ని పోసేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మంచిగా కలిపి, అడుగంటకోకుండా మంచిగా కలిపి కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసుకొని 5 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికింది కర్రీ. ఇంకా కర్రీ దింపేసుకొని నేను పూరి అటుపక్క చూస్తున్నారు కదా, పూరీలన్నీ తిక్కేసుకున్నాను. ఇంకా కర్రీ దింపేసుకొని ఇప్పుడు పూరీకి పెట్టుకున్నాము. ఇంకో బౌల్ తీసుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం పూరీలు వేసుకోవాలన్నమాట అందులోకి. ఇంకా ఆయిల్ వేగిన తర్వాత పూరీలు వేసేసుకుంటే మనకు వేడి వేడి పూరీలు రెడీ అయిపోతాయి అన్నమాట. అండి పిండి ఎంత బాగా అంటే పూరి అంత బాగా పొంగుతుంది. పూరి ఎంత బాగా పొంగుతూ ఉందో అలానే అన్ని పూరీలన్నీ వేసేసుకొని పూరి రెడీ చేసేసుకున్నాము. పూరి అండ్ కర్రీ 2 రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, like and comment. Please subscribe my channel. Thank you. Bye.